విశాఖ మేయర్ పీఠం కూటమి చేజెక్కించుకుంది. కౌన్సిల్లో ఏం జరిగిందో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు జనసేన కార్పొరేటర్ విశ్వశ్రీ మేడం. మేడం ఏం జరిగింది మేడం లోపల? ఒక స్టూడెంట్ చాలా బాగా ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే అసలు భయం లేకుండా చాలా కాన్ఫిడెంట్గా వెళ్ళి పేపర్ రాస్తారు. ఇట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. వీ వర్ వెరీ వెరీ కాన్ఫిడెంట్ దట్ మేము డెఫినెట్గా ఈ అవిశ్వాస తీర్మానం ఏదైతే పెట్టామో నెగ్గి తీరుతాము. సో అది చాలా కూల్గా మేము వెళ్ళాము, వితౌట్ ఎనీ టెన్షన్. చాలా చక్కగా అందరూ కూడా టైంకి వచ్చారు. అందరం కలిసే వచ్చి లోపలికి వెళ్ళగానే ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. స్టార్ట్ అవ్వగానే కలెక్టర్ గారు ఇవ్వాల్సిన సందేశం ఇచ్చి ఓటింగ్ పెట్టారు. సో 74 out of 71 మేము అందరూ కూడా అవిశ్వాసం మీద ఓట్ వేయడం జరిగింది. దట్ ఈస్ వాట్ హస్ హ్యాపెండ్ ఇన్సైడ్. కూటమికి బలం లేకుండా అనవసరంగా కావాలని చేసిన వైసీపీ మాజీ మంత్రులు చెప్తున్నారు. మీరు ఇప్పుడు చూసారు కదండి బలం ఎంత ఉందో. మాకు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో అది వచ్చింది మాకు. ఇట్ ఈస్ జస్ట్ అ మైండ్ గేమ్. సో ఓడిపోయినాడు ఎన్ని కారణాలైనా చెప్తాడు కానీ ఇట్ ఈస్ టోటలీ అ మైండ్ గేమ్ దట్ వీ డి నాట్ హ్యావ్ స్ట్రెంగ్త్. బట్ మీరు ఇప్పుడు మేము గెలిచి ఏదైతే వచ్చామో మీకు తెలుస్తుంది కదా మాకు స్ట్రెంగ్త్ ఉంది, మేము నో కాన్ఫిడెన్స్ మోషన్ పాస్ చేసామని. మేయర్ పీఠం ఎవరు మేడం? మేయర్ పీఠం ప్రతిదీ కూడా అధిష్టానం ఏదైతే డిసైడ్ చేస్తుందో మేము అందరం కూడా దాన్ని శిరసా వహిస్తాము, కట్టుబడి ఉంటాము దానికి. సో ఎవరన్నది మన ఎలక్షన్ కమిషన్ ఏదైతే నోటిఫికేషన్ ఇస్తుందో అప్పుడు నామినేషన్ వేసి ఎవరు అనుకున్నది కూడా యూజువలీ ఇట్స్ గోయింగ్ టు బి యునానిమస్ బికాస్ మేము అందరం కూడా కలిసి మేము ఒక డిసిషన్కి వస్తాము. కౌన్సిల్లో మేయర్దే డిప్యూటీ మేయర్దే అగ్రరాజ్యం అని చెప్పి పూర్తిగా అయితే ఎక్కువ ఆధిపత్యం అనే సమాచారం. అదే దెబ్బతిన్నారు వైసీపీ. మేయర్ డిప్యూటీ మేయర్ నడిపించడం కాదు, కార్పొరేటర్స్ని కూడా భాగస్వామ్యం చేయాలి. ఎవ్రీబడి ఈజ్ ఇంక్లూడెడ్. వీ షుడ్ ఆల్ వర్క్ యాజ్ అ టీమ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ తప్పు చేయకుండా మేము అందరం కూడా అందరినీ కలుపుకుని వెళ్ళి ముందుకెళ్తాము. ఇది జనసేన కార్పొరేటర్ అయితే చెప్తాను. పూర్తిగా అయితే ఈరోజు అధికార పార్టీ కూటమి పార్టీ అయితే మేయర్ పీఠాన్ని చేజెక్కించుకుంది. వైసీపీ పార్టీకి నాంది పలికి ఇది ఇక్కడి నుంచే నాంది పలికిందంటూ వీళ్ళైతే చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ సాయంతో నాయుడు, జనగాలం.